భారత్లో నిరుద్యోగం అంతకంతకు పెరిగిపోతోంది. కాంపిటీషన్ హెవీగా ఉంది. ఒక్కో పోస్టుకు లక్షల మంది అప్లై చేస్తున్నారు. ఇప్పుడు అది సరిపోదంటూ అమెరికా వాళ్ళు ఇండియాలో గవర్నమెంట్ జాబ్ల కోసం పోటీ పడుతున్నారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. స్టాఫ్ సెలక్షన్ కండక్ట్ చేస్తున్న జూనియర్ ఇంజనీర్ పోస్టుకు అప్లై చేశాడు. ప్రిపరేషన్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. అదేంటి నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఎగ్జామ్ హాల్ టికెట్ చూడండి. షాక్ అయ్యారు కదూ. మన సెంట్రల్ గవర్నమెంట్ పై బరాక్ ఒబామా ఇష్టం పెంచుకోవడానికి గల కారణాలేంటి అని మదనపడుతున్నారా? ఆగండి, అసలు సంగతి అది కాదు. రాజస్థాన్ దౌసా డిస్ట్రిక్ట్ రాంబస్ అనే చిన్న పల్లెటూరులో స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న లాలు లాల్ మీనాకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి హాల్ టికెట్ అందింది. ఇప్పుడేం ఎగ్జామ్ అబ్బా అని కవర్ విప్పి చూస్తే కానీ అర్థం కాలేదు ఆ హాల్ టికెట్ తనది కాదని, అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకి వచ్చిందని. హాల్ టికెట్ లో పేరు, అడ్రస్ తనదేనా? ఫోటోలో మాత్రం ఒబామా నవ్వుతూ కనిపించాడు. ఇక్కడ షాక్ కు గురయ్యే ఇంకో విషయం ఏంటంటే, లాలు లాల్ మీనా ఈ మధ్య స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తున్న ఏ పోస్టుకు అప్లై చేయలేదు. అంతేకాదు, అప్పుడెప్పుడో 1997లో ఎల్డీసీ పోస్టు కోసం అప్లికేషన్ పెట్టినట్టు గుర్తు. అయితే ఆ ఎగ్జామ్ రాసినా అతను పాస్ కాలేకపోయాడు. దాంతో అది వదిలేసి బీఈడీ చేసి ఓ చిన్నపాటి స్కూల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇప్పుడు సడన్ గా తన పేరు మీద అప్లై చేయని జాబ్ కు ఎస్ఎస్సి బోర్డు హాల్ టికెట్ పంపించడంపై లాలు మీనా ఒకంత ఆశ్చర్యానికి గురవడమే కాక ఫోటో ఒబామాది ఉండడం మరింత షాక్ కు గురిచేసింది. చూడ్డానికి ఇది నవ్వు తెప్పించే అంశమే అయినా ఉద్యోగ నియామకాల్లో ఎస్ఎస్సి బోర్డు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎస్ఎస్సి బోర్డును నమ్ముకొని దేశంలోని కోట్ల మంది నిరుద్యోగులున్నారు.